అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు ఆర్లోలో తోటగరులో మార్నింగ్ 9 o'clock నుంచి ఉపకార్ కప్ 2024 సీజన్ 2 ఆక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క ఆక్షన్లో 800 to 1000 ప్లేయర్స్ వరకు వైజాగ్ ఈస్ట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్లేయర్స్ అందరూ ఈ రిజిస్టర్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందో ఈ ప్లేయర్స్ అందరూ మన స్క్రీన్లో మేము మార్నింగ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం. బిఫోర్ ఇయర్ ఉపకార్ కప్ సీజన్ 1లో 16 ఫ్రాంచైజీస్ వరకు ఛాన్స్ ఇచ్చాం. ఈసారి ఆ యొక్క సక్సెస్ఫుల్గా జరిగిన టోర్నమెంట్. దానివల్ల మేమేం చేసామంటే ఈసారి 24 ఏరియాస్ నుంచి 24 ఫ్రాంచైజర్స్కి ఛాన్స్ ఇచ్చాం. ఈ 24 ఫ్రాంచైజర్స్ 24 టీమ్స్ని వీళ్ళు ఇప్పుడు వేలంపాట్లో పాడుకుంటారు. ఈ వేలంపాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంచర్ల చిత్రరావు గారు ఉపకార ట్రస్ట్ తరపున టోర్నమెంట్ జరుగుతుంది. బిఫోర్ ఇయర్ 1,50,000 25,000 ప్రైజ్ మనీస్ అనౌన్స్ చేసాం. ఆ ప్రైజ్ మనీస్ ఇస్తున్నప్పుడే సార్ ఏమన్నారంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఈవెంట్ కావాలి, మంచి టోర్నమెంట్ జరగాలి, ఇలా జరగాలంటే ఇంకా ప్రైజ్ మనీ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ 1,20,000, సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 30,000 అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 25 days జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్. October 1st నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎవరికైతే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి కొనుక్కుంటామో ఈ ప్లేయర్స్ అందరికీ టీ-షర్ట్స్ కొట్టించాలి మేమే ఫ్రీగా. తర్వాత క్రికెట్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత October 1 to October 20 వరకు మ్యాచెస్ అవుతాయి. తర్వాత ఈ మధ్యలోనే ఉపకార కప్ సీజన్ 1 వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఉంది. అది ఆల్ ఓవర్ ఏపీ ఓపెన్ టోర్నమెంట్. అది దానికి కూడా 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటిలో గెలిచిన ప్లేయర్స్కి యొక్క అమౌంట్స్ కానీ ఇవన్నీ కానీ కంచర్ల ఉపేంద్ర బాబు యువ హీరో, వైజాగ్లో 8 సినిమాలు తీస్తున్న ఏకైక హీరో పుట్టినరోజు October 29 ఉంది. ఆ రోజు ఈ ప్రైజ్ మనీస్ అన్ని అనౌన్స్మెంట్ ఆ రోజు అక్కడ కూడా జరుగుతుంది. కంచర్ల చిత్రరావు గారు ఈ ఉపకార ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి సహాయం చేస్తూ కళాకారులను ఆదుకుంటూ మూవీస్ తీస్తున్న అమౌంట్లో కూడా కొంత లాభాన్ని బయటికి సేవ చేయడానికి ఉపయోగిస్తూ క్రికెట్, వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని సార్ని చాలామంది అడిగితే యువత చెడుదారిలోకి వెళ్లకుండా, యువత మత్తు పద్ధతులకు బానిస పడకుండా స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ రావాలంటే ఇలా నేను టోర్నమెంట్లు పెడితే వాళ్ళకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళ మత్తు పదార్థాలు జోలికి వెళ్ళరు అని చెప్పి సార్ ఈ యొక్క స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ యొక్క సార్ చేస్తున్న సేవలకి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఈ మధ్యనే ఏపీ ఎంప్లాయీస్ ఫిల్మ్ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశ మీకు రావాలి సార్. మీరు బాగుంటే మీ అందరూ బాగుంటాం. మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో కండక్ట్ చేయాలి. అలాగే ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి. అవన్నీ అనౌన్స్మెంట్ సార్ ఒక 5 daysలో ఇస్తారు. అలాగే కొన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారు సారు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరినీ అందులో తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ యొక్క టోర్నమెంట్స్ ద్వారా సార్ బయటకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు, సేవ చేస్తూ ప్రజలకి యువతను కూడా రెస్పాన్సిబుల్గా ఉంచాలంటే మాత్రం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. October 1 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి మ్యాచ్కి ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేయండి. అలాగే రేపు 2 రోజుల్లో మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క టోర్నమెంట్లో 2-3 టీమ్స్ ఇచ్చి సపరేట్ టోర్నమెంట్ పెట్టడానికి సార్ రేపు మీటింగ్ పెడుతున్నారు. అది రేపు వెంటనే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈ టీమ్స్ కాకుండా మీకు సపరేట్గా ఒక 5-6 టీములు కూడా ఉంటాయి. ఆ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతకీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ చిత్రరావు గారు బాగుంటే పేదవాళ్ళు బాగుంటారు. మీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.